గాయస్ ఈ వీడియోలో మనము టాప్ 7 ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఇన్ హైదరాబాద్. ఈ వీడియో చేయడానికి చాలా రీసెర్చ్ అనేది జరిగింది. ఎందుకు అంటే దీన్ని బేస్ చేసుకొని 100 మంది చూడని, 200 మంది చూడని, లేకపోతే 1000 మెంబర్స్ చూడని కొంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మనం ఏదన్నా చెప్పేటప్పుడు ఒక ఇన్స్టిట్యూట్, నేను జనరల్గా ఏంటి అంటే ఉన్న వాటిలో బెస్ట్ టాప్ 7 చెప్తున్నాను. హైదరాబాద్లో ఉన్న వాటిలో టాప్ 7 గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. దానికి సంబంధించింది బ్యాచ్ సైజ్ కన్సిడర్ చేస్తున్నాము. అండ్ తర్వాత వచ్చేసి కరికులము, సబ్జెక్ట్ వైజ్, ప్రయారిటీ వైజ్, వెయిటేజ్ వైజ్ ఎంతవరకు క్లాసెస్ డివైడ్ చేస్తున్నారు, ఫ్యాకల్టీ ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి, అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ, టాప్ ఫ్యాకల్టీ ఉన్నారా లేరా, అండ్ సిలబస్ అనేది అనుకున్నట్టు కవర్ చేస్తూ చివరి వరకు స్టూడెంట్కి సపోర్ట్ చేస్తున్నారా ర్యాంక్ వచ్చే వరకు. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని నేను టాప్ 7 ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఇన్ హైదరాబాద్ అనే వీడియో చేయడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి గ్రౌండ్ రియాలిటీ కూడా మనము ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, ఓకే, నేను ఆల్రెడీ స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. అండ్ అగైన్ గ్రౌండ్లో అసలు అశోక్ నగర్లో ఏమనుకుంటున్నారు జెన్యూన్, అది కూడా నేను ఇంకొక వీడియోలో చేస్తాను. యాజ్ పర్ మై రీసెర్చ్ అండ్ అనాలిసిస్ టాప్ 7 కోచింగ్ సెంటర్స్ ఎందుకు టాప్ 7 కూడా నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. టాప్ 1 ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఈజ్ ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ లొకేటెడ్ ఎట్ హైదరాబాద్. సో ఎందుకని టాప్ నెంబర్ 1 ర్యాంక్ ఐఏఎస్ అకాడమీకి వచ్చింది అనేది మనం ఒకసారి డీటెయిల్గా అసలు ఎందుకు సర్వీసెస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, ఎందుకు టాప్ 1 ఇచ్చాం ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను కొంత ఎనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి నా ఒపీనియన్ నేను షేర్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ టాప్ 1 ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ విషయానికి వస్తే ప్రిపరేషన్ ట్రాకింగ్ ఇస్తారు. జాయిన్ అయిన నెక్స్ట్ మినిట్ ప్రిపరేషన్ ట్రాకింగ్. ఈ ప్రిపరేషన్ ట్రాకింగ్ ఏంటి అంటే ప్రెప్ ట్రాకర్ అని ఒకటి ఉంటుంది. సో దాన్ని బట్టి ఏంటి అంటే ఎంతవరకు మన క్లాసులు జరుగుతున్నాయి, ఫ్యాకల్టీ కరెక్ట్గా చెప్తున్నారా లేదో కూడా మనం ఇక్కడ అసెస్మెంట్ చేయొచ్చు. అలాంటి ఆప్షన్ అనేది ఏకేఎస్లో ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం బేసిక్ నుంచి చెప్తారు, బేసిక్ స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి ఫ్రీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. కొంతమంది ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తారు, దీనికి డబ్బులు తీసుకుంటారు. అండ్ ఏకేఎస్ ఐఏఎస్ నెంబర్ 1 ఇవ్వడానికి కమర్షియల్ కాదు, చాలా వరకు కమర్షియల్ కాదు. అది ఎందుకు ఏంటి అనేది ఒక ఇంపార్టెంట్, ఏ ఇన్స్టిట్యూట్లో లేనిది ఏకేఎస్ ఐఏఎస్లో ఉన్నది ఏంటి అనేది మీకు చెప్తాను. సో వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే పాయింట్ టు పాయింట్ కవర్ చేస్తారు. ఎన్సీఆర్టీని పాయింట్ టు పాయింట్ ఇంపార్టెంట్ ఎలా కవర్ చేయాలి దానికి సంబంధించిన ఒక మెటీరియల్ అండ్ బుక్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎన్సీఆర్టీ బుక్స్, స్టాండర్డ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ సంబంధించిన జిఎస్ బుక్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో డైలీ న్యూస్ పేపర్ డీకోడర్, అంటే డైలీ ప్రతిరోజు న్యూస్ పేపర్ని ఏ విధంగా మనము డీకోడ్ చేయాలి చాలా ఇంపార్టెంట్ కదా. సో మన యూపీఎస్సీలో న్యూస్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని నుంచి డీకోడ్ చేస్తూ యూపీఎస్సీ సబ్జెక్ట్కి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అది ఖచ్చితంగా ఇక్కడ డైలీ న్యూస్ డీకోడర్ ఉంటుంది. అండ్ నోట్స్ ఎలా రాసుకోవాలి, మన క్లాసులు వింటా ఉన్నాం కానీ నోట్స్ మన సొంతంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసుకుంటే టెలిగ్రామ్ ఛానల్స్ చూస్తే ఆల్ ఇండియా ర్యాంక్ 1 నోట్స్ ఇది, హ్యాండ్ నోట్స్ ఇది, వాళ్ళందరూ కూడా టాప్ ర్యాంకర్స్ తెచ్చుకున్న ప్రతి ఒక్కరు వాళ్ళ సొంతంగా నోట్స్ అని ప్రిపేర్ చేసుకుంటారు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ ఆన్సర్ రైటింగ్, ప్రాపర్ ఫీడ్బ్యాక్, యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అట్లాస్ బుక్ని ఎలా చదవాలో కూడా నేర్పిస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకా చూసుకుంటే మైక్రో టాపిక్ లిస్ట్ అండ్ ఆల్సో సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ప్రకారం అప్రాక్సిమేట్లీ +5 or -5 ఇట్ డజంట్ మ్యాటర్, ఏ సబ్జెక్ట్కి ఎన్ని అవర్స్ కేటాయిస్తున్నారు, ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఎన్ని అవర్స్ క్లాసులు చెప్పిస్తున్నారని డీటెయిల్ కూడా చెప్తారు. అండ్ ఆల్సో మైక్రో టాపిక్ లిస్ట్ కూడా ఇస్తారు. ఈ మైక్రో టాపిక్ లిస్ట్ ఎందుకు ఇస్తారు, ఫ్యాకల్టీ కరెక్ట్గా ప్రతి టాపిక్ని కవర్ చేస్తున్నారా లేదా అనేది ప్రతి స్టూడెంట్ ఎక్స్పర్ట్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు, ప్రతి స్టూడెంట్ కూడా ఇది కవర్ చేస్తున్నారా లేదా ఫ్యాకల్టీ అనేది తెలుసుకోవడానికి ఆ లిస్ట్. అండ్ తర్వాత చూసుకుంటే వీక్లీ టెస్ట్, మెంటర్షిప్, అండ్ ఆల్సో నేను ఒకటి చెప్పాను మీకు, మోటివేషన్, గైడెన్స్. ఈ ఎగ్జామ్ కూడా ఏంటి అంటే మనము ఆన్సర్ రైటింగ్ రాసిన లేకపోతే ఈ ఫీడ్బ్యాక్ క్లాసెస్ అనేవి టాపర్స్ చేత, అంటే ఆల్రెడీ ఏకేఎస్లో చదివి ర్యాంకర్స్ తోటి మీకు ఫీడ్బ్యాక్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఫీడ్బ్యాక్ 1-to-1 పర్సనల్ మెంటారింగ్ అనేది ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. వాళ్ళతో పాటు మీకు ఇంటర్వ్యూ గైడెన్స్ కానివ్వండి, తర్వాత మోటివేషన్. ఎందుకంటే సివిల్స్ ఇస్ వెరీ లాంగ్ టైం ప్రిపరేషన్ కాబట్టి, వ్యాస్ట్ సిలబస్ కాబట్టి ఖచ్చితంగా మనకి మోటివేషన్ కూడా అవసరం. సో ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే దీంతో పాటు అసలు కమర్షియల్ కాదు. ఎందుకు కమర్షియల్ కాదంటున్నానంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్
ప్రిపేర్ అయ్యే ఏదైతే జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఆఫ్లైన్లో కావాలంటే ఆఫ్లైన్లో, ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో గ్రూప్ 1 ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ఆర్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 టీఎస్పీఎస్సి గ్రూప్ 2 కోచింగ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇది ప్రొవైడ్ చేయట్లేదు. అంత కమర్షియల్, ఫుల్లీ కమర్షియల్గా దానికి ఒక 60,000 పెట్టేసేసి, గ్రూప్ 2కి ఒక 25,000 పెట్టేసేసి, 15,000 పెట్టేసేసి ఈ విధంగా రన్ చేస్తున్న ఈ పరిస్థితిలో. సో ఇదంతా కూడా అందుకని అన్ని రీజన్స్ని బట్టి ఏకేఎస్ ఐఏఎస్ అనేది 2024లో టాప్ నెంబర్ 1గా నిలిచింది. నెంబర్ 2 వచ్చేసి ఆర్సీ రెడ్డి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ హైదరాబాద్. వన్ ఆఫ్ ద టాప్ అని చెప్పొచ్చు ఈ ఆర్సీ రెడ్డి అనేది. కానీ ఎక్కడ డ్రాబ్యాక్ అవుతుందంటే చాలా ట్రెడిషనల్ వేలో ఆర్సీ రెడ్డి కోచింగ్ అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. 2024 అప్డేటెడ్ ఆర్సీ రెడ్డి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్ గురించి నేను వీడియో చేశాను. ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అండ్ టాప్ 3 వచ్చేసి లా ఎక్సలెన్స్ ఐఏఎస్. లా ఎక్సలెన్స్ బేసిక్గా ఏంటి అంటే నేను ప్రతిసారి చెప్పేదే, ఒక యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఫ్యాకల్టీని సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ప్రకారం వీళ్ళు క్లాసులు చెప్తున్నారా లేదా, ఆన్ టైంకి క్లాసులు కంప్లీట్ చేస్తున్నారా, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, అండ్ ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే 975 అవర్స్ లైవ్ క్లాసెస్ ప్లస్ 120 రివిజన్ క్లాసెస్ అండ్ 40 వీకెండ్ ఎగ్జామ్స్ అండ్ డైలీ ప్రిలిమ్స్ ప్రాక్టీస్, డైలీ మెయిన్స్ ప్రాక్టీస్, సండే వీకెండ్ టెస్ట్, ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రాము, దీంతో పాటు డెడికేటెడ్ ఇన్హౌస్ ఫ్యాకల్టీ, ఇన్హౌస్ మెంటార్స్, R&D టీము అండ్ టెక్నాలజీ సంబంధించి ఎన్సీఆర్టీ బ్రిడ్జ్ కోర్సు, జనరల్ స్టడీసు అండ్ ఆల్సో ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్. ఇలా చాలా సర్వీసెస్ అయితే, చాలా క్వాలిటీ ఆఫ్ టీచింగ్ అయితే లా ఎక్సలెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. బట్ ఏంటి అంటే చాలా వరకు నెంబర్ 3 ఇవ్వడానికి కారణం ఏంటి అంటే కొంతవరకు సిలబస్ అనేది ఆన్ టైంకి కంప్లీట్ చేయలేకపోతున్నారు. అండ్ ఆల్సో ఈ టైంలో క్రిస్టల్ క్లియర్గా ఏ సబ్జెక్ట్కి ఎన్ని అవర్స్ యూపీఎస్సీ సిలబస్ సంబంధించిన సేమ్ వెయిటేజ్ ప్రకారం, అంటే మార్క్స్ దాని వెయిటేజ్ ప్రకారం క్లాసెస్ డివైడ్ చేసి చెప్తున్నారా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అండ్ ఇది మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. అండ్ 4 వచ్చేసి ఎనలాగ్ ఐఏఎస్. ఎనలాగ్ ఐఏఎస్ ఒకప్పుడు వన్ ఆఫ్ ద టాప్ 3 కూడా కాదు, టాప్ 2లో కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడైతే టాప్ 4కి వచ్చింది. ఎందుకు టాప్ 4కి వచ్చింది దాని గురించి డీటెయిల్ వీడియో డెఫినెట్లీ మనము అప్డేట్ చేస్తాను. అండ్ డీటెయిల్ నేను చెప్పే ప్రతి ఒక్కటి ఎందుకనంటే మనం మేజర్గా 7, 6, 5, 4, 3, 2, 1 టాప్ 3 ఇన్స్టిట్యూట్ గురించి ఇన్ డీటెయిల్గా ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. వీటి గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఓకే, టాప్ 5 వచ్చేసి సిఎస్బి ఐఏఎస్. సిఎస్బి ఐఏఎస్ గురించి మాట్లాడుకుంటే బాలత మేడం గారు. సో ఇక్కడ మనము ఎందుకు 5 ర్యాంక్ ఇచ్చామంటే బేసిక్గా సిఎస్బి ఈజ్ గుడ్ ఫర్ ఆన్సర్ రైటింగ్ అండ్ ఆల్సో సిఎస్బి ఈజ్ గుడ్ ఫర్ పర్సనల్ మెంటారింగ్ అండ్ సిఎస్బి ఈజ్ గుడ్ ఫర్ ఇంటర్వ్యూ గైడెన్స్. మరి ఎందుకని 5 ఇచ్చాను అనేది డీటెయిల్ వీడియో అనేది నేను రివ్యూ వీడియో చేశాను. యూ కెన్ గో అండ్ వాచ్ ఇట్. అండ్ టాప్ 6 ఏకమ్ ఐఏఎస్. ఏకమ్ ఐఏఎస్ ఎందుకు టాప్ 6 అనేది డీటెయిల్ వీడియో నేను చేశాను. యూ కెన్ గో అండ్ వాచ్. 7th వన్ వచ్చేసి ఎమిగోస్ ఐఏఎస్. ఎమిగోస్ ఐఏఎస్ అనేది టాప్ 7 ఎందుకు ఇచ్చాను ఏంటి అనేది డీటెయిల్ వీడియో చేశాను ఆల్రెడీ. ఈ ఫుల్ రివ్యూ వీడియో అనేది చేశాను, ఒకసారి చూడండి. అండ్ అమిగోస్ ఐఏఎస్ టాప్ 7 ఇవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. చాలా రీజన్స్, ఫ్యాకల్టీని కన్సిడర్ చేసాము అండ్ సర్వీసెస్ని కన్సిడర్ చేసాము, బ్యాచ్ సైజ్ని కన్సిడర్ చేసాము అండ్ ఆల్సో క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఈ టాప్ 7 ర్యాంక్ అయితే మనం ఇవ్వడం జరిగింది. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఆలోచించి ఇక్కడ జాయిన్ అవ్వాలా వద్దా అని మీరు డిసైడ్ చేసుకోండి. బట్ ఉన్న వాటిల్లో బెస్ట్ అయితే ఏకేఎస్ ఐఏఎస్ టాప్లో ఉంది. నెంబర్ 2 ఆర్సీ రెడ్డి, నెంబర్ 3 లా ఎక్సలెన్స్ అండ్ నెంబర్ 4 ఎన్లాగ్ ఐఏఎస్, నెంబర్ 5 సిఎస్బి, నెంబర్ 6 ఏకమ్ ఐఏఎస్, నెంబర్ 7 ఎమిగోస్ ఐఏఎస్. ఓకే, ఇవన్నీ కూడా టాప్ 7 కోచింగ్ సెంటర్స్ ఇన్ హైదరాబాద్ ఇన్ 2024. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివజీ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, one-stop solution for all job-oriented courses. Thank you.